శేరిలింగంపల్లి రైల్వే స్టేషన్ బ్రిడ్జ్ దగ్గర తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మండల్ డే బీసీల రాజ్యాంగపరమైన హక్కుల సాధన దినంను బుధవారం బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బీసీ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల నియామకాల్లో 27% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మండలి కమిషన్ సిఫార్సులను 1990 ఆగస్టు 7వ తేదీన అప్పటి ప్రధానమంత్రి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అమలు చేయాలని నిర్ణయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ రోజును ప్రతి ఏటా మండల్ డేగా దేశవ్యాప్తంగా బీసీ సంఘాలు జరుపుకుంటున్నాయి. మండలి కమిషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా మాత్రమే అమలు చేస్తుందని ఈ సందర్భంగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ గారు ఆరోపించారు. మిగిలిన సిఫార్సులను కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మండలి కమిషన్ చైర్మన్ బీపీ మండల్ యాదవ్ను ఈ సందర్భంగా జిల్లా యాదవ్ సంఘం నాయకులు స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, జేబీసీ ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ, సీనియర్ రిపోర్టర్ శేరిలింగంపల్లి యాదవ సంఘం ఉపాధ్యక్షులు ఆందెల సత్యనారాయణ యాదవ్, రాజు గౌడ్, వెంకటేష్, ముదిరాజ్, వడ్డే సంఘం రాజు, కృష్ణ పద్మశాలి, ఎస్కే మైకప్, కరీంభాయ్, రాఘవేంద్రాచారి మరియు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. కేంద్రంలోని 1990లో మరి యూపీసీ జనతాదళ ప్రభుత్వం హయాంలో మరి బీపీ మండల్ మన ఒక ఆయన బీసీల కోసం బీసీల ఆరాధన దైవము. మరి ఆయన ఒక ఆగస్టు 7న ఏదైతే రిజర్వేషన్ పరంగా బీసీలకు రిజర్వేషన్ కావాలని ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఆగస్టు 7న మరి బీపీ మండల్ గారు ఒక పుట్టినరోజు, ఈ ఆగస్టు 25 తారీఖు పుట్టినరోజు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 7 నుండి 25 వరకు ఒక బీపీ మండల్ డేగా నిర్ణయించడం జరుగుతుంది. నిన్న 7 నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ప్రతిరోజు 25 తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వాడలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక బీసీలకు ఎన్నో జీవోలు సాధించినటువంటి గొప్ప వ్యక్తి మన బీపీ మండల్ యాదవ్ గారు. ఆయన బీహార్ మాజీ ముఖ్యమంత్రి. మరి ఆయన ఒక ఆశయ సాధనకై భారతదేశం అంతా బీసీలకు సర్వే చేసి అన్ని కులాలు భారతదేశంలో ఎన్ని వెనుకబడిన కులాలు కులాల మీద అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన రోజు ఆగస్టు 7. ఆ రోజునే బీపీ మండల్ డేగా నిర్వహించడం జరిగింది. బీపీ కమిషన్ బీసీల కోసం ఏదైతే జనాల తమాష పద్ధతిగా కులాల వారీగా రిజర్వేషన్ కల్పించాలి, ఉద్యోగాల రిజర్వేషన్ కల్పించాలి, మరి అదేవిధంగా చదువుకున్న విద్యార్థులకు విద్యాపరంగా రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించారు, అదేవిధంగా బీసీల కోసం ఈ యొక్క మన బీపీ మండల్ గారు బిందేశ్వర్ ప్రసాద్ యాదవ్ ఆయన ఒక బీసీల కోసం భారతదేశ వ్యాప్తంగా మరి ఒక బీసీలో ఒక సర్వే జరిపి దాదాపు 3700 చిల్లర కులాలు ఉన్నాయని ఆయన గుర్తించడం జరిగింది. మరి ఆయన ఒక మన బీసీలకు ఆరాధ్య దైవము. మరి ఆయన ఒక ఆశయ సాధనకై మనమందరం కూడా బీసీలంతా ఏకమై ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఆయన ఒక 40 ప్రతిపాదనలు పెట్టిండు. పేదోళ్లకు బీసీలు పేదోళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళ జాగా ఇవ్వాలి, రిజర్వేషన్లు ఇవ్వాలి, చదువులో రిజర్వేషన్ ఇవ్వాలి, రాజకీయంగా రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం చేసిన మహనీయుడు బిందేశ్వర్ ప్రసాద్ బీపీ మండల్ యాదవ్ గారు. వారికి ఇలా వారి జయంతి సందర్భంగా మండల్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది శేరిలింగంపల్లిలో. మరి 25వ తారీఖు వరకు నడుస్తుంది. మరి ఈ కార్యక్రమానికి బీసీలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి తెలంగాణ బీసీ ఐక్యవేదిక తరఫున కోరడం జరుగుతుంది. మరి ప్రతి బీసీ నాయకుడు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బలపరచాలి. మరి ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మరి అన్ని బీసీ కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి, బీసీ కులగణన చేయాలి, మరి అప్పుడే ఎలక్షన్స్ పెట్టాలి, స్థానిక ఎలక్షన్స్. లేదంటే బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి పోరాటం చేయడం జరుగుతుంది. మన బీసీలంతా ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎలక్షన్లో సర్పంచ్ ఎంపీటీసీ వార్డు మెంబర్ కాడికి వెళ్ళి రిజర్వేషన్ ఇవ్వకపోతే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం బీసీ కులగణన చేసిన తర్వాతనే ఆ ఒక ఎలక్షన్స్ పెట్టాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక డిమాండ్ చేస్తున్నాం. మరి రేపు ఇందిరా పార్క్ 10వ తారీఖున సత్యాగ్రహం కూడా చేయడం జరుగుతుంది కులగణన మీద. రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో మన ఇందిరా పార్క్ దగ్గర
ఏదైతే మహాత్మా గాంధీ సత్యాగ్రహం ద్వారా ఏది రాష్ట్ర దేశాన్ని స్వతంత్రం తెచ్చినో బీసీలో ఒక న్యాయం కోసం పోరాటం చేస్తున్నాము. అందరూ కూడా బీసీలంతా కలిసి కట్టుకు రావాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జై బీసీ, అమర్ హే అమర్ హే, బీపీ మండల్ అమర్ హే. బీపీ మండల్ ఆశయాలను, బీపీ మండల్ ఆశయాలను, బీపీ మండల్ ఆశయాలను, బీపీ మండల్ ఆశయాలను. జై బీసీ, బీసీల ఐక్యత.